గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, రవాణా మార్గాల్లో ఆటంకాలు కలగడం మన దేశం లాంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు. అయితే ఈ సంక్షోభాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే చూడకుండా రాబోతున్న ముప్పును ముందే గుర్తించి ప్రజలను మానసిక సంసిద్ధత వైపు నడిపించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమీకరణలు, రాజకీయ విమర్శల భయంతో ప్రభుత్వాలు ధరల పెరుగుదలపై మౌనం వహిస్తుంటాయి. కానీ ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం మన చేతుల్లో లేని అంతర్జాతీయ పరిణామం. ఈ విషయాన్ని ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా వివరించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. సరఫరాలో ఇబ్బందులు రావచ్చు అనే చేదు నిజాలను ముందే వెల్లడించడం వల్ల ప్రజలు ఆకస్మిక షాక్ కు గురికాకుండా ఉంటారు. ప్రభుత్వం నిజాయితీగా వాస్తవాలను చెబితే సామాన్యులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తారు. ఏ దేశమైనా సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, ప్రజల మధ్య సమన్వయం అవసరం. గల్ఫ్ యుద్ధం సృష్టిస్తున్న అవాంతరాలను సాకుగా చూపి తప్పించుకోవడం కాకుండా ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ ఈ కష్టకాలాన్ని దాటాలి. వనరుల పొదుపును ఒక జాతీయ ఉద్యమంలా మార్చగలిగితే అంతర్జాతీయ మార్కెట్ సృష్టించే ఉడిదుడుకుల నుండి మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలం.